పెద్దలు మాట్లాడారు. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే గవర్నమెంట్కి పొలిటికల్ విల్ లేదు. రాజకీయ నిబద్ధత అనేది లేనట్లయితే ఏ కార్యక్రమం అయినా ఫెయిల్ అవుతుందని గతంలో చారిత్రాత్మకంగా రుజువు చేయడం జరిగింది. కాబట్టి పొలిటికల్ విల్ లేదు అనేది ఒక నిర్ధారణ. రెండోది, డేటా వ్యాలిడిటీ ఉంటేనే మనం దాని గురించి మాట్లాడాలి, అసలు డిస్కస్ చేయాలి. కాబట్టి డేటాకే వ్యాలిడిటీ లేదు. డేటాకి వ్యాలిడిటీ ఎందుకు లేదంటే ఒక స్వతంత్ర సంస్థకి ఇచ్చినట్టయితే ఈ డిస్కషనే ఉండకపోయేది. ఉదాహరణకి మన సెస్ ఉంది, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్. ఇట్లాంటి సంస్థని దీంట్లో భాగస్వామ్యం చేసినట్టయితే అసలు ఇటువంటి ఇన్వాలిడిటీ ఉన్నటువంటి గణాంకాలు వచ్చేవి కావు. అసలు అది మెయిన్. కాబట్టి వ్యాలిడిటీ లేని డేటా గురించి చర్చ అవసరం లేదు. కాబట్టి వ్యాలిడిటీ పెంచడానికి ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచించి ఈ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఈ స్వతంత్ర సంస్థల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఉన్న మిస్టేక్స్ని ఏ విధంగా తొలగించాలనేది చేయాలని చెప్పి కోరుతున్నాను. తర్వాత ఈ డేటాని బహిర్గతం చేయాలి. చేస్తే మాలాంటి వాళ్ళం, ఎకానమిస్టులం, తర్వాత పొలిటికల్ అనలిస్టులు ఉన్నారు, మేము వాటిని ఓ మండల వారీగా, విలేజ్ వారీగా శాంపుల్ తీసుకొని అసలు ఎక్కడ తప్పు జరిగింది ఒక 4 విలేజ్లు వాళ్ళనే ఇవ్వమనండి. జిల్లాకు ఒక 2 విలేజ్లు 3 విలేజ్లు చేస్తే టోటల్ విలేజ్ పాపులేషన్ అంతా అసలు మొత్తం వచ్చిందా లేదా అనేది తల ఒకళ్ళు చేసేయచ్చు. అప్పుడు దీన్ని రుజువు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్.